ఆయన కూడా ఏం చేయలేకపోయారు. ఇంకా అందరూ చేతులు ఎత్తేసారు. కాకినాడ మెట్ట వెంకటేశ్వరరావు గారు మందులు వాడు. ఆయన కూడా ఏం చేయలేక 10 సంవత్సరాల తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆమె చనిపోతుంది, బ్రతకదు, ఆమె పిల్లల గట్ట దగ్గరికి రాకూడదు, దూరంగా ఉండండి అంటే, మా ఆయన గారు మా పిల్లలు కూడా అందరూ దూరంగానే ఉండేవాళ్ళు. నేను ఒక్కదాన్నే మంచం మీద ఉండేదాన్ని. అలాగ అనేక సంవత్సరాలు మంచం మీద ఉండి నేను అలాగ బాధపడుతూ ఉంటే, ఒకసారి ఇంకా చాలా సీరియస్ అయిపోతే ఇంకా అస్థిపంజరంలో మంచం మీద ఉంటే, అప్పుడు మా ఆయన గారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటండి పరిస్థితి తగ్గట్లేదంటే, అలాగైతే వాళ్ళ బంధువులను తీసుకురమ్మంటే అప్పుడు అమ్మ, అన్నయ్య, చెల్లి, తమ్ముడు వచ్చారు. నాన్నగారు చనిపోయారు అప్పటికి. వచ్చిన తర్వాత డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళేబడి డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు నీ భార్యకి మందులు ఇచ్చాను బ్రతకడానికి, కానీ ఇప్పుడు ఇంకా ఆమె బ్రతకదు, లాస్ట్ అయిపోయింది, టైం అయిపోయింది, ఆమె చనిపోతుంది, పంపించేయండి వాళ్ళ అమ్మగారి ఇంటికి, మీ దగ్గర మాత్రం ఆవిడ ఉండకూడదు, పిల్లలకి దగ్గర ఉంటే పిల్లలకి ఈ వ్యాధి వస్తుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన అప్పుడు వెంటనే ఇంటికి వచ్చి అందరూ అమ్మ వాళ్ళందరూ నన్ను చూసి ఏడ్చేవారు. ఎందుకు ఏడుస్తున్నారంటే వాళ్ళు ఏమన్నారంటే నాతోటి, ఏం కాదమ్మా, నువ్వు బతుకుతావు, నువ్వు బాగుంటావు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, డాక్టర్ గారు బాగుంటావని చెప్పారు. తర్వాత చెల్లి ఒక పాస్టర్ గారితో చెప్తుంది ఏమనంటే, ఇంకా అక్క బతకదు అన్నయ్య, చనిపోతుందంట, అక్కని తీసుకెళ్ళి మా ఊళ్ళో సమాధి చేసుకోవడానికి తీసుకెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు అప్పుడు వెంటనే నా మంచంలో కూర్చున్నదాన్ని కిందకి పడిపోయి అప్పుడు చెల్లిని కట్టేసి నేను అడిగాను, అమ్మ అసలు ఏంటి నేను చనిపోవడం ఏంటి, నిన్నంతా కూడాను నేను బాగుంటాను బతుకుతానని డాక్టర్ చెప్పారని చెప్పారు, ఇప్పుడు చనిపోతానని ఎలా చెప్తున్నారంటే, లేదక్క నువ్వు బాధపడతావని చెప్పలేదు, కాబట్టి నువ్వు చనిపోతావని చెప్పి డాక్టర్ గారు చెప్పారు, అయితే నిన్ను తీసుకొని వెళ్ళిపోయి అక్కడ మేము సమాధి చేసుకుంటాం అని చెప్పిన తర్వాత నేను కూర్చొని అలా ఏడుపుతుంటే అప్పుడు చెల్లి ఏమందంటే, నువ్వేమీ ఏడొద్దు, నా పిల్లలు ఏమైపోతారని నేను